హాయ్ ఫ్రెండ్స్, కటిక పేదరికంలో బిక్కుబిక్కుమంటున్న పాకిస్తాన్ ప్రజలు శ్రీరాముడి వారసులైన లవ్ను లాహోర్ నగరపు స్థాపికుడిగా చెప్పుకుంటున్నారు. అయితే పాకిస్తాన్ ప్రజలు వ్యవహరిస్తుందని ఈ విచిత్రం వైఖరిని చూసి చాలామంది విశ్లేషకులు అయోమయంలో పడిపోయారు. అయితే ఇందులో కూడా వాస్తవం దాగి ఉంది. ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన లాహోర్ నగరం యొక్క ప్రాచీన ఇతిహాసం భారతీయ సంస్కృతితో ముడిపడి ఉంది. నిజంగా లాహోర్ నగరాన్ని శ్రీరాముడి వారసులైన లవ్ స్థాపించాడా? పాకిస్తాన్లోని ఒక కోటలో శ్రీరాముడి కుమారులైన లవకుశుల శరీరాలు దొరికినప్పుడు ఏం జరిగింది అనేటటువంటి విషయాలతో పాటు రామాయణం గురించి ఎవరు ఎక్కడ చెప్పని రహస్యాల గురించి మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియో రామాయణం కేవలం ఒక కల్పిత కథ మాత్రమే అని చెప్పేవారికి ఘాటైన సమాధానం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీరు కూడా శ్రీరాముని నిజమైన భక్తులైతే వీడియోని లైక్ చేసేయండి. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడో ఒకప్పుడు ఈ సందేహం వచ్చే ఉంటుంది, శ్రీరాముడు జలసమాధి అయిన తర్వాత తన కుమారులైన లవకుశలు ఏమయ్యారు? నిజంగా పాకిస్తాన్ రాజధాని నగరమైన లాహోర్ నగరాన్ని లవకుశలే స్థాపించారు. ప్రాచీన కాలంలో లాహోర్ని లవపూరిగా పిలుచుకునేవారని అంటారు. అయితే ఈ ఘటన యొక్క ప్రారంభం 2013లో దసరా సమయంలో జరిగింది. దసరా సందర్భంగా రాజస్థాన్లోని జైపూర్ నగరంలో కళాకారులు అందరూ కలిసి రామాయణ ఘట్టాన్ని నాటక రూపంలో ప్రదర్శిస్తున్నారు. నాటకమంతా అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా సాగుతుంది. ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని చూసి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందించారు. కానీ ఆ గుంపులో ఉన్నటువంటి ఒక ముస్లిం వ్యక్తి మాత్రం ఎంతో అవహేళనగా గట్టిగా నవ్వుతూ, ఈ రామాయణం ఒక కల్పిత కథ మాత్రమే, రామాయణం నిజమని మీ హిందువులంతా భ్రమపడతారు అంటూ గట్టిగా నవ్వుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే శ్రీరాముడి పాత్ర పోషిస్తున్న కేశవ్ అనే వ్యక్తి రామాయణాన్ని అవహేళన చేస్తున్న ముస్లిం వద్దకు వెళ్ళి, నేను నీకు 10 రోజుల్లో రామాయణం నిజమని నిరూపించే సాక్ష్యాన్ని తెచ్చి చూపిస్తాను. అది చూసి నువ్వు, నీతో పాటు రామాయణం ఒక కల్పితమని నమ్మే నాస్తికుల నోర్లు మూయిస్తాను అంటూ ఛాలెంజ్ చేస్తాడు. కేశవ్ ఛాలెంజ్ చేస్తాడు, కానీ 10 రోజుల్లో రామాయణ సాక్ష్యాలను ఎలా తీసుకురావాలో తెలియక అయోమయంలో పడిపోతాడు. అప్పుడే ఆయనకు లవ్ యొక్క 307వ వారసుడు మహారాజా భవానీ సింగ్ జైపూర్లోనే ఉన్నాడనే విషయం తెలుస్తుంది. రాముడి వంశస్థుడైన మహారాజా భవానీ సింగ్ నేటికి కూడా జైపూర్లోనే నివసిస్తున్నారు. అయితే కేశవ్ అనే వ్యక్తి మహారాజా భవానీ సింగ్ను కలుసుకొని సనాతన ధర్మం గురించి ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోవడంతో పాటు నేటి పాకిస్తాన్లోని లాహోర్ నగరాన్ని కూడా శ్రీరాముని వారసుడే స్థాపించాడనే నిజాన్ని కూడా తెలుసుకుంటాడు. దాంతో కేశవ్ పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ దాగి ఉన్న రామాయణ రహస్యాలను కనిపెట్టి రామాయణం కల్పితం కాదనే విషయాన్ని నాస్తికులకు తెలియజేయాలనుకుంటాడు. కావాలంటే కేశవ్ ముస్లిం వ్యక్తికి రామాయణ సాక్ష్యాలను శ్రీలంక నుండి తెచ్చి ఇవ్వచ్చు. ఎందుకంటే శ్రీలంకలో రామాయణం నిజమని నిరూపించే ఎన్నో సాక్ష్యాలు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. కానీ కేశవ్ సనాతన ధర్మం కేవలం భారతదేశంలోనే కాదు, పూర్వం ప్రపంచమంతటా వ్యాప్తించి ఉండేదని, ఈనాటి ముస్లిం దేశమైన పాకిస్తాన్ కూడా పూర్వం సనాతన ధర్మాన్ని పాటించేదని ముస్లిం వ్యక్తికి తెలియజేయాలనుకుంటాడు. ఇక్కడే కేశవ్ శర్మకు ఒక అసలు సమస్య ఎదురయ్యింది. కేశవ శర్మ ఒక హిందువు. ఒక హిందూ వ్యక్తి పాకిస్తాన్లో ఉన్న లాహోర్ నగరానికి వెళ్ళడం అంటే అంత సులువైన పని ఏమీ కాదు. హిందువులను పాకిస్తాన్లో శత్రువుగా భావిస్తారు. కానీ కేశవ్ శర్మ ఆ శ్రీరాముని తలుచుకొని వీసా కోసం అప్లై చేశాడు. 5 రోజుల పాటు పర్యటించేందుకు వీసా వచ్చింది. పాకిస్తాన్లోని లాహోర్ నగరం పాత పంజాబీ యొక్క రాజధాని. రావి నది కుడివైపు ఒడ్డున ఉండే ఈ నగరం కరాచీ తర్వాత అత్యంత జనాదరణ పొందిన నగరం ఉంది. లాహోర్ నగరాన్ని పాకిస్తాన్ దేశపు గుండె అని కూడా చెప్పుకుంటారు. ఎందుకంటే ప్రాచీన కాలానికి సంబంధించిన ఎన్నో విషయాలు లాహోర్ నగరంతో ముడిపడి ఉన్నాయి. ఇక శ్రీరామునితో కూడా లాహోర్ నగరం ముడిపడి ఉందన్న విషయం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ విషయాన్ని ఆధారాలు చూపిస్తే కానీ ఎవ్వరు నమ్మరు. వాల్మీకి మహర్షి రాసిన రామాయణం ప్రకారం శ్రీరాముడు జలసమాధి అయ్యే ముందు లవ్కు ఉత్తర భాగాన్ని, కుష్కి దక్షిణ భాగాన్ని అప్పగించాడు. దక్షిణ కౌశల్ ప్రాంతంలో కుషావతి నగరాన్ని నిర్మించాడు. హిందూ మాన్యతల ప్రకారం లాహోర్ నగరం యొక్క పురాతన పేరు లవ్పూరిగా ఉండేదట. మరియు దీనిని శ్రీరామచంద్రుని వారసుడైన లవ్ నిర్మించాడు. అయితే రామాయణ సాక్ష్యాలను వెతుక్కుంటూ లాహోర్కు వెళ్లిన కేశవ్కు శ్రీరాముడి కుమారుడైన లవ్ ఆలయం ఉన్న ఒక ప్రాచీన కోట కనబడుతుంది. 1947 ముందు పాకిస్తాన్ భారతదేశంలో ఒకటిగా ఉండే సమయంలో సిక్కులు ఈ ఆలయాన్ని నిర్మించారు. దేశ విభజన తరువాత పాకిస్తాన్ అంతటా ముస్లింలే ఉండడంతో ఈ ఆలయాన్ని పట్టించుకునే వారే లేక ఇది పూర్తిగా మూతపడిపోయింది.
ఎవరికి తెలియకుండా ఈ పాడుబడ్డ కోటలోకి ప్రవేశించిన కేశవ్ ఒక దృశ్యాన్ని చూసి తనను తాను మైమరిచిపోయాడు. ఎందుకంటే ఆయన ఆ కోటలో చెక్కు చెదరకుండా ఉన్న లవ్ యొక్క సమాధిని చూస్తాడు. అక్కడే ఆయనకు ఆలయ గోడలపై లాహోర్ నగరాన్ని పూర్వం లవ్పురి అనే పేరుతో పిలుచుకునేవారని, దీన్ని లవ్ నిర్మించాడని రాసి ఉండడాన్ని గమనిస్తాడు. భారతీయ ఇతిహాసాన్ని ఇంత దగ్గర నుండి చూడడంతో కేశవ్ ఆనందానికి హద్దులు లేకుండా పోతాయి. సంబర ఆశ్చర్యాల్లో తేలిన కేశవ్ కెమెరా సహాయంతో అక్కడ ఉన్నటువంటి అన్ని ఆధారాలను రికార్డ్ చేసుకొని తిరిగి భారతదేశానికి వచ్చేశాడు. కేశవ్ తన రికార్డు చేసిన ఆధారాలను ముస్లిం వ్యక్తికి చూపించడంతో ఆయన కంటనీరు వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ ముస్లిం వ్యక్తి ప్రకారం పాకిస్తాన్ ఒక ముస్లిం దేశం కావున ఇక్కడ ఇస్లాం మాత్రమే ఆచరించబడుతుంది అని భావించేవాడు. కానీ వేల సంవత్సరాల పూర్వమే అక్కడ హిందూ రాజ్యం ఉండేదని తెలియడంతో తన తప్పు తెలుసుకొని క్షమించమని ప్రాధేయపడతాడు. ఫ్రెండ్స్, ఇదంతా విన్న తర్వాత మనలో కొంతమందికి మనం ఇప్పటి వరకు లవ్ గురించి, ఆయన స్థాపించిన నగరం గురించి మాట్లాడుకున్నాం. కానీ దక్షిణం భాగాన్ని పరిపాలించిన కుష్ ఏమయ్యాడు, ఆయన రాజ్యం ఇప్పుడెలా ఉంది అనే సందేహం రావచ్చు. స్థాపించిన కుషావతి నగరం ప్రస్తుతం ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలో ఉంది. కుష్ రాజ్యాన్ని దక్షిణం నుండి నలువైపులా విస్తరింపజేశాడు. నేటి థాయిలాండ్ రాజు కూడా శ్రీరాముని వంశస్థులేనని నమ్ముతారు. కానీ దుర్జయ అను రాక్షసుడితో యుద్ధం చేస్తుండగా కుష్ మరణించాడు. కుష్ యొక్క వంశానికి చెందిన వాడే జైపూర్లో ఉండే భవానీ సింగ్. సీతారాముల ప్రస్తావన వస్తే శ్రీరాముడు సీతామాతను వెలివేసిన తర్వాత తాను తన జీవితాన్ని వాల్మీకి ఆశ్రమంలోనే గడిపింది. ఇప్పుడు ఈ ఆశ్రయం కాన్పూర్ నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. లవకుశలు ఇద్దరు కూడా ఈ ఆశ్రమంలోనే జన్మించారు. ఇంతేకాదు రామాయణం వంటి పవిత్ర గ్రంథం కూడా ఈ ఆశ్రమంలోనే రాయబడింది. ఇక్కడ నుండి కొంత దూరంలోనే హిండాన్ అనే నది ప్రవహిస్తుంది. ఈ నది నీరు కూడా గంగా నది లాగానే అత్యంత పవిత్రంగా ఉంటుందట. ఈ ఆశ్రమంలోనే సీతామాత యొక్క ఆలయం కూడా ఉంటుంది. రామాయణ గ్రంథం ప్రకారం శ్రీరాముడు అశ్వమేధ యాగం చేసినప్పుడు విడిచిన గుర్రాన్ని ఆపే ప్రయత్నం ఎవరు చేయలేదు. కానీ ఆ గుర్రం బీటూర్ గ్రామానికి వెళ్ళినప్పుడు దానిని లవకుశలు ఇద్దరు పట్టుకొని చెట్టుతో కట్టేశారు. దానిని విడిపించేందుకు వచ్చిన హనుమంతుని సైతం వారు బంధించారు. లవకుశలు హనుమంతుని మరియు లక్ష్మణుని బంధించిన ఆ ప్రదేశం నేటికి కూడా బీటూర్ గ్రామంలో అలాగే ఉంది. ఈ స్థానంలో నుండే సీతాదేవి పాతాళ లోకానికి వెళ్ళిందని ప్రస్తావన ఉంది. భారతదేశంలోని నలుమూలలో రామాయణానికి చెందిన ఎన్నో ఆధారాలు చూసేందుకు లభిస్తాయి. అయినప్పటికీ కొంతమంది వీటన్నిటిని కొట్టిపారేస్తూ రామాయణం ఒక కల్పితం అని చెప్తూ ఉంటారు. కానీ ఒకసారి మీరే ఆలోచించండి, రామాయణం కేవలం ఒక కల్పిత కథ మాత్రమే అయ్యి ఉంటే నేడు మనకు లభిస్తున్న రామాయణ ఆధారాలన్నీ ఫేకా, లేక వాటికి రామాయణానికి అసలు ఎటువంటి సంబంధం లేదా? ఎవరు నమ్మినా నమ్మకపోయినా రామాయణ కాలానికి చెందిన ఎన్నో ఆధారాలు నేటికి కూడా శ్రీలంకలో ఒకటిగా బయటపడుతూ ఉన్నాయి. కావున రామాయణాన్ని ఒక కల్పిత కథ అంటే మాత్రం అది మన మూర్ఖత్వమే అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.